ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, అంత మాట అనకండి. పాపం పిల్లలు. పెళ్లిలో తల్లి లేకుండా ఎలా అని నా ఏడుపు చూడలేక పార్వతిని పెట్టెలో దాచారంతే. కావాలంటే నాకే శిక్ష అయినా వెయ్యండి. ఆ పిల్లల్ని మాత్రం ఇంట్లో ఉండనివ్వండి. మీకు దండం పెడతానండి. పెద్దమ్మా, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఉండు ఆద్య, ఉండు. సరిపోయింది. ఆవిడ్ని ఉండనివ్వమని ఈవిడ్ని ఉండనివ్వమని ఆవిడే. నాటకాలు బాగానే ఉంది. కానీ ఇద్దరూ కలిసి అన్యాయంగా ఇందులో నా కొడుకు నిరికించారు కదమ్మా. ఆ, నీ కొడుకు ఏమైనా తక్కువ తిన్నాడా? వాడేమైనా పాలు తాగే పిల్లోడా? అత్తయ్య అద్య అంటూ వాళ్లే వెనకేసుకొచ్చి వెనక నుంచి నడిపించింది నీ కొడుకే కదా. అమ్మా, మాటలు అనవసరమమ్మా. మారతారని, చేసిన తప్పులు తెలుసుకుంటారు అని ఈ గీత గీసి మరీ దూరంగా ఉంచాను. మారకపోగా మనుషులు అన్న విషయం మర్చిపోయి ఇంట్లో వాళ్ళని చంపేంత స్థాయికి దిగజారారు వీళ్ళు. లేదు, వీళ్ళకసలు ఇంట్లో ఉండే అర్హత లేదు. ఇంట్లో ఉండే అర్హత లేదు. ఉండే అర్హత లేదు. ఉండే అర్హత లేదు. ఉండే అర్హత లేదు. ఈ గీతలు వీళ్ళని మార్చవమ్మా. ఈ గీతలు వీళ్ళని మార్చవు. ఆ దేవుడు రాసిన రాతలే వీళ్ళని మార్చాలి. ఇలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండే హక్కే లేదు. ఇంట్లో ఉండే హక్కే లేదు. ఉండే హక్కే లేదు. ఉండే హక్కే లేదు. ఉండే హక్కే లేదు. శివరాం, పద్మ, ఆ ముగ్గురిని మెడబట్టి బయటికి గెంటేయండి. పార్వతి, ఏమండి, వద్దండి. నేను చెప్పేది వినండి. నేను చెప్పేది విను. పార్వతి, నడు. పెద్దమ్మ మా కోసం గీత దాటి పెదనానికి సగం దూరం అయింది. ఇప్పుడు ఇల్లు దాటితే కనీసం చూసుకోవడానికి కూడా లేకుండా పూర్తిగా పెదనానికి దూరం అయిపోతుంది. లేదు, ఏదో ఒకటి చేసి పెద్దమ్మని ఇక్కడే ఉండేలా చేయాలి. ఏంటే గెంటేసేలోపు గొంతు మారింది? నువ్వు అరిచి గీ పెట్టినా సరే మిమ్మల్ని ఇక్కడ ఉంచేదే లేదు. అలా అనడానికి ఎవరికి హక్కు లేదు. 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 ఇది మా తాతగారి ఇల్లు. ఇది మా తాతగారి ఇల్లు. ఇది మా తాతగారి ఇల్లు. ఇది మా తాతగారి ఇల్లు. ఇది మా తాతగారి అంటే మా ఇల్లు. అంటే మా ఇల్లు. అంటే మా ఇల్లు. అంటే మా ఇల్లు. మమ్మల్ని బయటికి గెంటేసే హక్కు ఎవరికి లేదు. ఎవరికి లేదు. ఎవరికి లేదు. ఎవరికి లేదు. ఎవరికి లేదు. ఎవరికి లేదు.
ఈ ఇంటి మీద మీకెంతుందో మా పెద్దమ్మకి మా అమ్మకి అంతే హక్కుంది, అంతే హక్కుంది, అంతే హక్కుంది, అంతే హక్కుంది, అంతే హక్కుంది. అజయ్, ఏంటమ్మా, ఏంటి బుద్ధి లేని మాటలు? బుద్ధి లేని మాటలు ఎందుకు అత్తాయే? అంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే బాగానే ట్రైనింగ్ ఇచ్చావు. లేదత్తయ్యా, లేదు. లేకపోతే ఈ ఇల్లు దానాస్తేనని దానికెలా తెలుస్తుంది? ఈ ఇంటిపై మా పెద్దమ్మకి అమ్మకే హక్కుందని అంత విర్రవిగి అదెలా మాట్లాడుతుంది? లేదు. అమ్మా జానకమ్మా, బాబాయ్ గారు, మీరా? లోపలికి రండి. ఆ. రండి బాబాయ్, తీసుకోండి మంచినీళ్ళు. జానకమ్మా, ఈ అమ్మాయి నా చెల్లెలి కూతురు బాబాయ్, మా దగ్గరే ఉంటుంది. పెద్దమ్మ ఎవరు? మీ తాత స్నేహితుడినమ్మా. మీ పెద్దమ్మ నెల నెలా పంపించే డబ్బులతో బతికిడుస్తున్నానమ్మా. కాకపోతే ఈ నెలే మీ దగ్గర నుంచి డబ్బు రాలేదమ్మా. బాబాయ్, ఇంట్లో పరిస్థితి సరిగ్గా ఉండుంటే మీరిక్కడి దాకా వచ్చి అడక్కముందే ఆయనతో మాట్లాడి పంపించేదాన్ని. కుదరని పరిస్థితులు బాబాయ్. పరిస్థితి ఏముంది? ఈ ఆస్తి, ఈ ఇల్లు నీది, నీ చెల్లిదే కదమ్మా. మీకు కావలసిన డబ్బు నేను ఎలాగైనా పంపుతాను. నాకొక్క వారం రోజులు గడువియండి బాబాయ్. సరేనమ్మా. అయ్యో, ఆ రోజు వాళ్ళ అమ్మ చేసిన పనికి నీ బతుకు రోడ్డు మీద నిలబడితే నా కొడుకు చేత తాళి కట్టించి నీకే జీవితాన్ని ఇస్తే మాకు బాగా బుద్ధి చెప్పావే. ఈ మహాతల్లి ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఇలానే ఉంది. ఇది మంచిది కాదని అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఆ రోజు బంగారం లాంటి నా కొడుకుని కొంగును మూడేసుకుంది. ఇప్పుడు ఇంటిని కాజేసి మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని చూస్తుంది. పద్మ, అంత మాట అనకు పద్మ. నాకేదో అవుతుందని తొందరలో అలా అంది, కానీ తనకంత చెడ్డ బుద్ధి లేదు. ఆహా, మరి మాకుందా? మేం చెడ్డవాళ్ళమని మమ్మల్ని చంపాలని చూసారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.